నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డు సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్. అదే మాదిరిగా నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో కింది అడ్రస్లో కలదు. చాలామందికి తల లోపల చిన్న చిన్న గడ్డలుగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క గడ్డలు ఇనిషియల్గా స్మాల్ సైజులో డెవలప్ అయ్యేసి అది వయసుతో పాటు స్లోగా గ్రో అయ్యేది. అవి ఎలాంటి ఇబ్బందిని కలిగించవు. మరి వాటిని ఏమంటారో తెలుసా? వాటిని పైలార్ సిస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దానికి ఇంకో పేరు వచ్చేసి ట్రైకిలెమల్ సిస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మరి ఇవి ఎందుకు ఫామ్ అవుతాయంటే, పైలార్ సిస్ట్ అనేటువంటి జనరల్గా ఏంటంటే ఈ స్కిన్లో ఇది హెయిర్. ఈ యొక్క హెయిర్లో ముఖ్యంగా ఈ యొక్క సెబేషియస్ గ్లాండ్ ప్లస్ ఒక మజిల్ ఉంటుంది అనమాట. ఈ యొక్క మజిల్ యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి యొక్క అవుటర్ రూట్ షెల్స్ అనేటువంటి కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్లో ఇది ఫామ్ అయ్యేటువంటి సిస్టే పైలార్ సిస్ట్. కొందరికి జెనెటికల్ టెండెన్సీ వల్ల కూడా ఈ యొక్క సిస్ట్లు వస్తూ ఉంటాయి. చాలా మందిలో అయితే సింగిల్ సిస్టే ఉంటుంది. కొందరికి మల్టిపుల్ సిస్ట్లు కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి స్లోగా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట సైజులో. సో ఎలాంటి ఇబ్బంది కలిగించవు. కానీ కొందరిలో ఇవి వేసి ఏంటంటే అవి పగిలిపోయేసి అక్కడ పుండు పడేస్తుంటుంది. పుండు పడేసి దాని నుంచి ఒక చీజీ మెటీరియల్ బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు అది ఇన్ఫెక్షన్ వచ్చేసి స్మెల్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. ఎవరికైతే ఈ పైలార్ సిస్ట్ రికగ్నైజ్ చేసుకున్న ఇమ్మీడియట్గానే వాటిని సర్జరీ చేసి చేయించుకుంటే మంచిది. అవి చిన్న స్మాల్ సర్జరీ లోకల్ అనస్థీషియా లోపల చేయడం జరుగుతూ ఉంటుంది. సో అవి కూడా మొత్తం కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఈ యొక్క పైలార్ సిస్ట్ అనేటువంటిది కొన్నిసార్లు పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా కొందరికి ముఖ్యంగా ఫాలికులైటిస్తో పాటు ఇలాంటి సిస్ట్లు కూడా తల లోపల ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఒకవేళ ఈ సిస్ట్లు ఫామ్ అయినప్పుడు ఆ యొక్క సిస్ట్లను కూడా చిన్న సింపుల్ సర్జరీతో ఆ సిస్ట్ ఉన్నటువంటి కంటెంట్స్ మొత్తము సిస్ట్కి వాల్ మొత్తం తీసేసినప్పుడు మళ్ళీ ఆ యొక్క సిస్ట్లు మొత్తము రాకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి.